రామ రఘునందన మేఘశ్యామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ భక్త పరిపోషక సార్వభౌమ శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామ రామ ఆనందధామ సీతామాత మనోభిరామ రణరంగ భీమ సాకేత రామ ఆదర్శమూర్తి హే సార్వభౌమ రాజీవలోచన హే మేఘశ్యామ పురాణ పురుష రాజలలామ అగణిత గుణగణ సీతాభిరామ మోహన రూప అనంతనామ కౌసల్యతనయ కోసల రామ కారుణ్యమూర్తి కమనీయ నామ శ్రీరామచంద్ర మహారాజ్ కీ జై. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. సీతాపతి నీవే గతి అని ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో భక్తులందరూ కూడా ప్రణామాలు అర్పిస్తూ ఉంటే ఆ భక్తజన సంరక్షకుడు శ్రీరామభద్రుడు ఒంటిమిట్ట మహాక్షేత్రంలో మునిమానస హంసాయ మాలసుందరమూర్తయే శతాబ్జపత్రనేత్రాయ సీతారామాయ మంగళం. ఆ కోదండరామస్వామిని చూస్తేనే చాలు ధర్మం ఆకారాన్ని ధరించినట్లుగా ఉంటుంది. ఆ సీతమ్మ తల్లి ఆ రామ ప్రేమను ఎలాగ వ్యక్తం చేయాలో చూపించే అపూర్వమైనటువంటి దృశ్యాలు మనం ఒంటిమిట్ట మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాలలో ఆ గజవాహన సేవ చతుర్దంతమయీం దివ్యాం అంతరిక్షగాం అని వర్ణించినట్లుగా అదుగో ఆ కళ్యాణ మూర్తులైనటువంటి సీతారాములు ఇరువురు కూడా అలాగా ఏనుగు వాహనం మీద గజవాహన సేవగా కళ్యాణరాములు కమనీయధాములు సద్గుణస్థోములు కాకుస్థరాములు ఒంటిమిట్ట రఘురాములు కోదండరాములు సీతారాములుగా ఆ చక్కని 4 దంతాలతో ఉన్నటువంటిది ఐరావత వంశానికి సంబంధించినటువంటిది ఈ ఏనుగు. శత్రుంజయమనే ఏనుగు. ఆ శత్రుంజయాన్ని శ్రీమద్ రామాయణంలో అభిజ్ఞుడైన వాల్మీకి మహర్షి చక్కగా వర్ణిస్తాడు. అభిరామ గుణకర దాశరథే అన్నంగరాచార్య స్వామి వారు అద్భుతంగా స్తుతిస్తారు. రామో మత్కుల దైవతం సకరుణం రామం భజే సాదరం రామేణాఖిల ఘోర పాప నిహతో రామాయ తస్మై నమః. రామాన్నాస్తి జగత్రయైక సులభో రామస్య దాసోస్మ్యహం. రామే ప్రీతిరతీవ మే కులగురో శ్రీరామ రక్షస్వ మాం అని శ్రీరామరక్ష సకల జగద్రక్ష అని భక్తులు భావించే అపూర్వమైన పుణ్యక్షేత్రం ఈ ఒంటిమిట్ట రఘునాయక స్వామి వారి యొక్క దివ్యక్షేత్రం.
కోదండరామస్వామి కొలువు తీరాడక్కడ. అదిగో మనం చూసేటువంటి ఈ తూర్పు గోపురం సరిగ్గా 100 సంవత్సరాల క్రితం వాసుదాసస్వామి అని ఆ మహానుభావులు చక్కగా దీన్ని జీర్ణోద్ధరణ చేశారు. రాజగోపురం వాసుదాసస్వామి 1925-27 ప్రాంతంలో దీన్ని జీర్ణోద్ధరణ చేశారు. వారు అక్కడ తపస్సు చేశారు. 108 పర్యాయాలు శ్రీమద్ రామాయణాన్ని పారాయణ చేసి మహాసామ్రాజ్య పట్టాభిషేకాన్ని చేసి రామానుగ్రహాన్ని పొందారు. అంతేనా, మాల యోబని చరిత్ర మనకు అద్భుతంగా స్వామి యొక్క అనుగ్రహాన్ని ప్రేమను తెలియజేస్తోంది. ఇమాం బేగ్ ఆయన పెద్దగా రామా అని కేక వేస్తే గర్భాలయ నుంచి ఓ అనే శబ్దం వచ్చిందిట. అలాగనే అయ్యలరాజు రామభద్రులు సీతమ్మ తల్లి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందినటువంటి వాడు. బమ్మెర పోతనామాచ్యుల వారు ఇక్కడే భాగవతాన్ని అంకితం చేశాడు అని ఈనాటికి వారి విగ్రహాన్ని మనం ఈ క్షేత్రంలో చూడవచ్చు. ఇలాంటి అపూర్వమైనటువంటిది ఈ ఒంటిమిట్ట క్షేత్రం. కోదండరామ సేవక ధర్మ సమాజమని స్థాపించారు. ఈ కోదండరాముణ్ణి ఆధారంగా చేసుకొని మహానుభావుడు మహాయోగి అయినటువంటి వాసుదాసస్వామి వారు అదిగో ఆ అద్భుతమైన దేవదేవుని దర్శనంతో పులకరించి ఆ రాముణ్ణి ప్రేమించి కీర్తించి సేవించి తరించాలి అని ఆకాంక్షిస్తూ ఆ భక్తాదులంతా కోదండరాముని సన్నిధానంలో కోలాటాలు వేస్తూ కోదండరామస్వామి వారి దివ్య సాక్షాత్కారాన్ని పొందినటువంటి ఆ మహనీయుల యొక్క ఆ భక్తుల యొక్క అద్భుతమైనటువంటి ఆ దేవదేవుని దర్శించి మాకు కూడా నీ అనుగ్రహాన్ని అందించవయ్యా అని ఒంటిమిట్ట కోదండరామ మాహాత్మ్యాన్ని వాసుదాసస్వామి వారు 100 ఏళ్ల క్రితమే అందించారు. మహానుభావులు ఆ స్వామి యొక్క దివ్యమైన అనుభూతిని పొందినటువంటి మహనీయులైనటువంటి వారు. ఆ ఏకశిలా నగరమని దీనికి కూడా ఒక పేరు. ఆ క్షేత్రము దైవతము తీర్థము ఒక్క చోటనే ఉంటుంది. ఇక్కడ కూడా ఆ మహానుభావులు రామపదేనాసౌ పరం బ్రహ్మాభిధీయతే అని శ్రీరామ పాదపద్మములే పరబ్రహ్మస్వరూపమని తత్వవేత్తలు అంటారు. అకారేనోచ్యతే విష్ణు సర్వలోకైకనాయక ఉకారేనోచ్యతే లక్ష్మీర్మకారో జీవవాచకాని. అకారం విష్ణువుని తెలుపుతోంది, ఉకారం ప్రకృతి అధిష్టాన దేవత లక్ష్మిని తెలుపుతోంది, మకారం జీవుణ్ణి తెలియజేస్తోంది అని అంటే దాసుడైన జీవుని లక్ష్మణుని తెలియజేస్తోంది. కాబట్టి ఇలాగా ఇప్పుడు ఆ సీతారాములు ఇద్దరూ కూడా ఇయం సీత మమ సుత సహధర్మచరితవ ప్రతీక్షతయేనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా. ఇదిగోనయ్యా మా అమ్మాయి సీత, మహాసాధ్వి సకల సద్గుణోపేత సీతామాత అని ఆనాడు జనక మహారాజు ఏ సుముహూర్తంలో సీతమ్మ తల్లిని రామయ్యకు సమర్పించాడో ఆనాటి నుంచి ఈ జగత్తులో ప్రతి చోట కూడా సీతారామ కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా రాముణ్ణి తమ హృదయంలో పెట్టుకొని ఆ సీతారాములే మాకు ప్రాణప్రదము అని భక్తులు భావిస్తూ ఉంటారు. జగతి విశల మంత్రం జానకి ప్రాణమంత్రం విబుధ వినుత మంత్రం విశ్వవిఖ్యాత మంత్రం దశరథ సుత మంత్రం దైత్య సంహార మంత్రం రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం. రామ అంటేనే చాలట. రామ ఇది అక్షరద్వయం, రామ 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 అంటూ ఉంటేనే దాని భానులక్షం జపేత్ కుర్యాత్. ఆ స్వామి యొక్క దివ్య నామాన్ని అలాగ లక్షల కొలది ఆ స్మరణ చేస్తారు. త్యాగరాజస్వామి 98 కోట్ల రామనామ జపాన్ని చేసి రామ సాక్షాత్కారాన్ని పొందాడు. గోపన్న, రామదాసు, ఇలాగా ఆ త్యాగయ్య, సమర్థ రామదాసు ఎందరెందరో. పీతాంబరాలంకృత మధ్యకాయ
పితామహేంద్రామరవందితాయ పిత్రే స్వభక్తస్య జనకస్య జనస్య మాత్రే నమోస్తు రామాయ సలక్ష్మణాయ అని సీతార్పిత వరమాలిక రామ రామచంద్ర రామభద్ర రఘువీరా రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా అరయ జటాయువున కట్టే మోక్షమిచ్చితివి హరుని విల్లు విరిచి అలరితివి హరయ జటాయువున కట్టే మోక్షమిచ్చితివి హరుని విల్లు వీరిచి అలరితివి 20 రాతికి ప్రాణమిచ్చితి వింతటి నిన్ను నరుడంట నుండిరిగా నాటివారు 20 రాతికి ప్రాణమిచ్చితి వింతటి నిన్ను నరుడంటా నుండిరిగా నాటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా నెమ్మది సరయువులో నించితి వైకుంఠము పమ్మి మారుతికి బ్రహ్మ పట్టమిచ్చితివి నెమ్మది సరయులో నించితి వైకుంఠము పమ్మి మారుతికి బ్రహ్మ పట్టమిచ్చితివి దుమ్ములుగా రాక్షసుల తుత్తుమురు చేసితివి నమ్మిరిగా రాజవంట నాటివారు దుమ్ములుగా రాక్షసుల తుత్తుమురు చేసేతివి నమ్మిరిగా రాజవంట నాటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా ఎందును చెడని పట్టమిచ్చితి విభీషణునికి అంది పరశురాముని అంగవించితి ఎందును
చడని పట్టమిచ్చితి విభీషణునికి అంది పరశురాముని అంగవించితి ఇందునే శ్రీ వెంకటేశ ఎరుగక దశరథ నందనుడే ఎనిరిగా నాటివారు ఇందునే శ్రీ వెంకటేశ ఎరుగక దశరథ నందనుడే ఎనిరిగా నాటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా రామచంద్ర 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 రఘువీర రామచంద్ర 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 రఘువీర అని ఆ రఘువీరుని యొక్క అద్భుతమైన వక్ర పరాక్రమ విక్రమ సంపన్నుడైన ఆ రఘువీర నామం అనేటువంటిది జయ జయ రఘువీర సమర్థ అని జాతిని ఉత్తేజపరిచాడు సమర్థరామదాసు శివాజీ గురువు. ఆ రఘువీరుల నామాన్ని మహానుభావుడు వేదాంత దేశికుల వారు రఘువీర గద్యమని రాస్తారు. జయ జయ మహావీర మహాధీర ధౌరేయ దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధిక మాహాత్మ్య దశవదన దమిత దైవత పరిషదభ్యర్థిత దాసరథి భావ దినకర కుల కమల దివాకర దివిషదధిపతిరణ సహచరణ చతుర దశరథ చరమ రుణ విమోచన కోసల సుత కుమార భావ కంచుకిత కారణాకార కౌమారకేరి గోపాయిత కౌశికాధ్వర రణాధ్వర ధుర్య భవ్య దివ్యాస్త్ర బృంద వందిత ప్రణత జన విమధన దుల్లలిత దోల్లలిత తనుతర విసిక వితాడన విఘటిత విసరాలు శరాలు తాటక తాటకేయ జడ కిరణ సకల ధర తెటిల నటపతి మకుట తట నటన పటు విబుధన సరిదతి బహుళ మధుగల నలలిత వదన నలిన రజ ఉపమృదిత విజ నిజ వృజిన జహదుపల తను రుచిర పరమ మునివర యువతి నుత కుశిక సుత కథిత విదిత నవ వివిధ కథ మైథిల నగర సులోచనాలోచన చకోర చంద్ర ఖండ పరసు కోదండ ప్రకాండ ఖండన శౌండ భుజదండ చండకర కిరణ మండల బోధిత పుండరీకవన రుచిలుంఠాకలోచన మోచిత జనకము హృదయ శంకాతంక పరిహృత నిఖిల నరపతి వరణ జనక దుహితృ కుచతట విహరణ సముచిత కరతల శతకోటి శతగుణ కఠిన పరసుధర మునివర కరధృత దురవన మతమ నిజ ధనురాకర్షణ ప్రకాశిత పారమిష్ట్య క్రతుహర శిఖరి కంతుక విహృత్యున్ముఖ జగదరుతుర్జిత హరిదంతి దంత దంతు దశరథ రస దశ వదన దమన కుశల దశ శత భుజ ముఖ నృపతి కుల రుధిర ఝర భరిత పృథుతర తటాక తర్పిత పితృక భృగుపతి సుగతి విహతి కరణత పరిఘాని అన్ని కాండలని కూడా సమగ్రంగా చూపిస్తారు. జయ జయ మహావీరా, ఓ రామా నీకు జయమగుగాక, శ్రీరామ జయ రామ జయ జయ రామ అందుకే వచ్చింది. అదిగో మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. జయ హో శ్రీరామ అని భక్తాదులంతా జై శ్రీరామ్ అంటూ ఉంటారు. అంటే రాముడికి జయమగుగాక, రాముడికి జయమైతే మనకు కూడా జయమే, చిరకాలము వర్ధిల్లుదువుగాక, లోకంలో నీతో సమానులు అధికులు వేరొకరు లేరు అనేట్టుగా శత్రువులు కూడా పొగిడే రీతిలో గొప్ప గుణం కలిగినటువంటి వాళ్ళవి వీర్యవత్తరం భవతి అన్నట్లుగా వెలుగొందుదువుగాక. జయ జయ మహావీర అంటారు యేసుకుల వారు అద్భుతంగా. మహాధీర ధౌర్యేయ, ధైర్యం, ధీరత్వం అంటే ధైర్యం. ఆ ధైర్యం కలిగిన వారిలో గొప్పవాడివి నీవే, అగ్రగణ్యుడివి.
మనస్సులో కొంచెం భయం కలిగే కారణం ఉన్నా కూడా భయాన్ని పొందకపోవటానికి ధైర్యమని పేరు. వికారహేతౌ సతి విక్రియంతే ఏషాన్న చేతాంసి తయేవ ధీరాహ అని ధీర శబ్దానికి నిర్వచనం. అదిగో బొగ్గున, ఆ బొగ్గన చుక్కబెట్టినటువంటి కళ్యాణరాముడు, కమనీయ ధాముడు, అదిగో అశేష ప్రజానీకమంతా కూడా ఆ కళ్యాణ గుణధాముడిని కన్నులారా దర్శిస్తూ జయ జయ రఘురామ, జయ జయ గుణధామ అని ఇలాంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి వాడు రామచంద్రమూర్తి. అంటే ధైర్యాన్ని ఇస్తాడు. ధర్మాచరణకు మనకు ధైర్యాన్ని ఇచ్చేవాడు రామభద్రుడు. దేవాసుల సమల సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత మర్దక రామ అహిమహి దశముఖ మర్దన రణరంగ భీమా సీతా దర్శన మోదిత రామ సురనర సంస్కృత రాజలలామ విభీషణ రక్షక సీతారామ